తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ పేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ వన్స్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు సీట్ అలాట్ అయినట్లయితే మనం కాలేజ్లో పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి, పేమెంట్ చేసి మనకు సంబంధించిన రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ టైం నెక్స్ట్ మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి ఏ డేట్స్ మధ్యలో రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేది మనతో పాటు తీసుకెళ్ళాలి అనే కంప్లీట్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ గురించి కూడా మనం వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించి ప్రజెంట్ ఇక్కడ మీరు సీట్ అలాట్మెంట్ అయ్యిందా లేదా అనేది వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ అలాటెడ్ కాలేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లేదా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు మెసేజ్ అయితే సెండ్ చేస్తారు. ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ వన్స్ మీకు కనుక సీట్ అలాట్ అయినట్లయితే నెక్స్ట్ మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఒక అమౌంట్ పే చేయాలి, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఒక అమౌంట్ పే చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒక అమౌంట్ పే చేయాలి, లేకపోతే ఒక అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో మనకు అలాట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళేసి అయితే మనం రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ స్టెప్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీకు సీట్ వచ్చిందా రాలేదని తెలుసుకోవడానికి ఇక్కడ అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ యాప్లో మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీకు సీట్ అలాట్ కానట్లయితే ఈ విధంగా అలాటెడ్ కాని స్టూడెంట్స్కి కాలేజ్ నాట్ అలాటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. కాలేజ్ నాట్ అలాటెడ్ అని వచ్చిన క్యాండిడేట్స్ నెక్స్ట్ మీరు చేయాల్సింది అయితే ఏముండదు. సెకండ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ ర్యాంక్ అనేది బెటర్గా ఉన్నట్టయితే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ర్యాంక్ అనేది బెటర్గా లేనట్టయితే మీరు మీ నియర్ బై మేనేజ్మెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్లో మాట్లాడుకొని జాయిన్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే మేనేజ్మెంట్ అడ్మిషన్ అయితే ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఉండదు. మీకు నియర్ బై కాలేజ్లో కనుక వేకెన్సీస్ ఉంటే ర్యాంక్ హెవీగా ఉన్నవారు మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సీట్ రాని విద్యార్థులు లేదా నేను సెకండ్ ఫేజ్లో మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వస్తుందనే కంప్లీట్ గైడ్లైన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్లో కూడా చెప్పడం జరిగింది. మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక కాలేజ్ 2 కాలేజెస్ పెట్టుకుంటే సీట్ అయితే కన్ఫామ్గా రాదని చెప్పడం జరిగింది. ఇట్లా జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ సీట్ అలాట్ అయినట్టయితే ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే తీసుకుంటున్నాను క్యాండిడేట్ది. స్క్రీన్ పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించినా కూడా మీరు వాళ్ళకి కాల్ చేయడాలు కానీ మెసేజ్ చేయడాలు కానీ అయితే చేయకండి. జస్ట్ ఇది మేము యూట్యూబ్ ద్వారా కలెక్ట్ చేసిన డేటా ద్వారా మేము చేస్తున్నాము. ప్రతిదీ మేము హైడ్ చేయలేము ఇక్కడ. వారి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయడం జరిగింది. వన్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అలాటెడ్ కాలేజ్ నేమ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గవర్నమెంట్ డైట్ కాలేజ్ మెదక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. డిఎల్ఈడికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సీట్ రావడం జరిగింది. అండ్ ఫేజ్ 1లో అయితే సీట్ రావడం జరిగింది. ఈ విధంగా సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు అలాట్ అయిన కాలేజ్కి సంబంధించిన అమౌంట్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఏ కాలేజ్లో అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడం కోసం అయితే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం మెయిన్ ట్యాబ్కి వచ్చినట్టయితే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేమెంట్ కంటే ముందు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాటెడ్ రిపోర్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే అలాటెడ్ క్యాండిడేట్స్ కానీ నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ కానీ ఈ కాలేజ్ వైజ్ రిపోర్ట్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే టోటల్గా మన కాలేజ్ కట్ ఆఫ్ తెలుసుకోవడానికి, లేదా మీ కాలేజ్లో ఎవరెవరు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, అన్నోన్ పర్సన్స్ ఉన్నారా, మీ కేటగిరీలో ఎంతమంది సీట్ రావడం జరిగింది, వారి యొక్క ర్యాంక్ ఎన్ని, మార్క్స్ ఎంత అని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెదక్ కాలేజ్ సంబంధించి చూసాం కాబట్టి మాకు తెలిసిన క్యాండిడేట్కి మెదక్లో అలాట్ అయింది కాబట్టి మెదక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మెదక్లో మీకు ఏ కాలేజ్లో వచ్చింది, ఇక్కడ డెక్కన్ కాలేజ్లో వచ్చిందా, నారాయణ కాలేజ్లో వచ్చిందా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు దేంట్లో అయితే రావడం జరిగిందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ మెదక్ సంబంధించి అయితే మెదక్ హవేలీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెదక్ గవర్నమెంట్ డైట్ కాలేజెస్లో ఇక్కడ ఈ పర్టికులర్గా మీ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉంటుందో అది మేము తెలుగు మీడియం లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తున్నాం. తెలుగు మీడియం యొక్క ర్యాంక్స్ అనమాట ఇవి. ఇక్కడ బీసీడీ కేటగిరీ స్టూడెంట్స్కి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 543 వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. మీరు బీసీడీ అయినట్లయితే టోటల్ లిస్ట్లో కంపేర్ చేసుకోవాలి. మీరు కనుక వెబ్ ఆప్షన్స్లో పెట్టినట్టయితే మీ ర్యాంక్ అంటే హెవీగా ఉన్న వారికి బీసీడీలో ఇచ్చారా లేదా అనేది చూడాలి. ఓన్లీ మీ ర్యాంక్తోనే కంపేర్ చేసుకోవాలి. అదర్ ర్యాంక్స్ తోటి అయితే కంపేర్ చేసుకోకండి. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాలేదని కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీడీ ఇక్కడ. బీసీడీ మేల్
నేను ఓన్లీ ఎలా కంపేర్ చేసుకోవాలంటే నా ర్యాంక్ అనేది 1100 అనుకుందాము. 1100 ఉంటే నేను ఈ కాలేజ్లో పెట్టుకున్నాను. 1100 ఉండి బీసీడీ వాళ్ళకి వచ్చిందా రాలేదని కంపేర్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ కాబట్టి బీసీడీ ఇక్కడ వచ్చేసి ఫీమేల్ ఇది, అండ్ ఇది కూడా బీసీడీ ఫీమేలే. సో బీసీడీ ఫీమేల్కి అలాట్ చేశారు. నేను బీసీడీ మేల్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ బీసీడీ మేల్ 1200 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. జెండర్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో 1200 వచ్చిన వారికి వచ్చిందంటే మీ ర్యాంక్ 1100 అనుకోండి. సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేస్తే సీట్ ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అలా మీరు కంపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఓన్లీ కంపేర్ విత్ యువర్ కేటగిరీ ఓన్లీ, అదర్ కేటగిరీస్ తోటి కంపేర్ చేయకండి. మీ కేటగిరీ మీ జెండర్ తోటి కంపేర్ చేయండి. సో మీకు సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఎవరైతే సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు. అండ్ సెకండ్ ఫేజ్లో మేము సైడ్ అవ్వాలి, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి కూడా ఈ విధంగా మీరు కంపేర్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వస్తుందా అని తెలుసుకోవడానికి ఈ కట్ ఆఫ్ మనకు యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు మీ క్లాస్లో అని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే. తర్వాత వచ్చేసి ఇప్పుడు సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ట్యూషన్ ఫీ పే చేయాలి. కాబట్టి ట్యూషన్ ఫీ పే చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ అడ్మిషన్ ఫీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అడ్మిషన్ ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అడ్మిషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు సంబంధించి DW సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా, అండ్ కాలేజ్ టైప్ ఏంటి, ఫేజ్ 1 ఫేజ్ 2 అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం పేమెంట్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా, డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా, యూపీఐ ద్వారా చేస్తారా అని సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా ఈ డీటెయిల్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ పే చేయడానికి మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. బై డిఫాల్ట్గా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అయ్యాయి. ఆఫ్టర్ దట్ మేము పేమెంట్ అయితే యూపీఐ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. వన్స్ యూపీఐని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు 100 రూపీస్ అయితే చూపిస్తుంది. ఈ 100 రూపీస్ అనేది అందరికీ సేమ్ చూపించదు. ఇక్కడ అమౌంట్ అనేది చూపించే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు అనుకుంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు అంటేనేమో 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారంటే 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇన్కమ్ సబ్మిట్ చేయలేదు అంటే 2385 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఇది ఇన్కమ్కి ఇంటర్లింక్ ఉంటుంది అమౌంట్ అనేది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేస్తే 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు. సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది కానీ మీ కాడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే 2385 రూపీస్ పే చేయాలి. అందుకే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుందని మెన్షన్ చేశాను. దానివల్ల ఇది డిఫరెన్స్ అయితే. ప్రజెంట్ మేము ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము. ఇక్కడ మాకు క్లియర్గా చూడొచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్ అయితే ఉంటుంది. అలా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్ ఉండి మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 100 రూపీస్ ఉంటుంది. సేమ్ సిమిలర్గా మీరు ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే మీ కాడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనేమో జస్ట్ 1500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం 12,500 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ మీకు 1500 రూపీస్ పే చేయమని వస్తుంది. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే 12,500 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎనీవే అమౌంట్ అనేది పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది పే చేయండి. లేదా సో మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో, ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన సెంటర్కి వెళ్ళేసి సార్ ప్రజెంట్ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందని అక్కడ ఉన్న అథారిటీకి చెప్తే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే చేస్తారు. ఓకే చేస్తే జస్ట్ మీరు ఇక్కడ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే టోటల్ అమౌంట్ పే చేయాలి. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా టోటల్ అమౌంట్ అయితే పే చేయాలి. సో ఎనీవే ఇక్కడ ప్రజెంట్ అయితే పేమెంట్ ఎలా చేయాలని మీరు క్వైరీ చేస్తే ఈ విధంగా డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి యూపీఐలో వచ్చేసి భీమ్ ద్వారా కానీ, పేటీఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కానీ పే చేయాల్సి ఉంటుంది. సో లేదా మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. డౌన్లో మీరు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. బట్ మేము వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ గూగుల్ పే అయితే యూజ్ చేస్తున్నాము. గూగుల్ పే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసాము. వన్స్ మనం గూగుల్ పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ లింక్ వచ్చేసి మనకు సంబంధించిన గూగుల్ పేకి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే మార్క్స్ సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్లీ మనం ఏ పేజ్ నుంచి అయితే పేమెంట్ చేసామో ఆ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే మా పేమెంట్ సక్సెస్ అయింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపించడంతో పాటు సో మీకు సంబంధించి గెట్ అలాట్మెంట్ లెటర్ అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు గెట్ అలాట్మెంట్ లెటర్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ యొక్క అలాట్మెంట్ లెటర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు పేమెంట్ డిడక్ట్ అయినప్పటికీ కూడా అలాట్మెంట్ లెటర్ అనేది జనరేట్ అవ్వకపోతే మళ్ళీ మీరు మెయిన్ పేజ్కి వెళ్ళేసి సో అక్కడ మనకు డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అనేది సపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి ద్వారా సో ఈ యొక్క అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము.
వన్స్ డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా మనకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ అలాట్మెంట్ లెటర్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ టైం అడ్మిషన్ ఇంటూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీకు ఏ కోర్సులో అయితే రావడం జరిగిందో ఆ కోర్సు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ టైం మీకు అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ డౌన్లో వచ్చేసి మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ సేమ్ టైం సో మనకి ఇప్పుడు సీట్ అలాట్ అయింది కాబట్టి సో అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళేసి మనం రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయడానికి కూడా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వచ్చేసి ఏంటంటే నేను చెప్పిన ప్రాసెస్ విధంగా 14th June 2026 నుంచి 17th June 2026 వరకు మీకు సంబంధించిన అమౌంట్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మీకు అలాట్ చేయబడిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్లో అలాంగ్ విత్ ఆల్ సర్టిఫికేట్స్ తోటి మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రిపోర్ట్ కనుక మీరు చేయకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కావడం జరిగిందో మీకు వచ్చిన కాలేజ్ నచ్చి ఆ కాలేజ్లోనే మీకు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా 14th June 2026 నుంచి 17th June 2026 వరకు మీకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయడంతో పాటు ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. సో మీకు గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా పే చేసిన తర్వాత మీరు ఆ కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. నా సజెషన్ వచ్చేసి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా గవర్నమెంట్లో వచ్చినా ప్రైవేట్లో వచ్చినా ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా మీకు సంబంధించిన అమౌంట్ పే చేయడంతో పాటు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయండి. సేఫ్ పర్పస్. సెకండ్ ఫేజ్లో మీరు స్లైడింగ్ కూడా అవ్వచ్చు. ఇంకా బెటర్ కాలేజ్లో వస్తుంది అనుకుంటే ఫస్ట్ అయితే ఈ కాలేజ్లో వచ్చిన సీట్ని అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అమౌంట్ పే చేసి ఆ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి అలాంగ్ విత్ ఆల్ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటి అంటే ఫీజు రింబర్స్మెంట్ కనుక మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యి ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తేనేమో 1500 రూపీస్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ గవర్నమెంట్లో వస్తే 100 రూపీస్, ప్రైవేట్లో వస్తేనేమో 1500 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయమంటారు. అది మీకు సీనియర్స్ని బట్టి మీకు సంబంధించిన క్లాస్మేట్స్ని బట్టి అందరికీ ఏ విధంగా అయితే పే చేయమంటారు మీకు అలానే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో అయితే సమ్ డిఫరెంట్ ఉంటుంది. ఫీ అయితే కొంత ఎక్స్ట్రా తీసుకుంటారు. బట్ మాక్సిమం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రైవేట్ కాలేజ్ యొక్క ఫీ ఎంత అంటే 12,500, గవర్నమెంట్ కాలేజ్ ఫీ వచ్చేసి 2,385 రూపీస్. ఇఫ్ మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు అనుకుంటే దట్ ఈస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మీరు ఫీజు రింబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అనుకుంటే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశారు, పీజీ కంప్లీట్ చేశారు, బీఎడ్ కంప్లీట్ చేశారు అనుకుంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు ఫీజు రింబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ కాబట్టి 2,385 రూపీస్ అయితే ఫర్ యానం పే చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే మాత్రం 1500 ప్లస్ 11,000 అనేది టోటల్గా 12,500 రూపీస్ పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అటెండెన్స్ అయితే మ్యాండేటరీ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఎఫ్ఆర్ఎస్ ఉంది కాబట్టి మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినా అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు ఫ్రంట్ తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని సిగ్నేచర్స్ అవి అయితే ఉంటాయి, అవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు జాయిన్ అయినట్టుగా ఒక లెటర్ అయితే ఇస్తారు, అది కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళే క్యాండిడేట్స్ మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అలాట్మెంట్ ఆర్డర్లోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అక్నాలజ్మెంట్ వచ్చేసి సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది 6th June 2026 రోజు. ఆ వెరిఫికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే మనకు తెలంగాణ DWSETకి సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది నాట్ మ్యాండేటరీ, బట్ మీరు మాక్సిమం తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించండి మీతో పాటు. తర్వాత వచ్చేసి SSC మెమో కావాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇంటర్మీడియట్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రింట్ అయినా ఓకే. సో మనకు దానికి సంబంధించి రిజల్ట్ రీసెంట్గా వచ్చిన వాళ్ళు. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో లాస్ట్ స్టడీ ఎక్కడైతే చదివారో అది ఖచ్చితంగా ఇంటర్ టీసీనే ఉండాలని ఏం లేదు. మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ టీసీ ఇవ్వచ్చు, పీజీ కంప్లీట్ చేస్తే పీజీ టీసీ ఇవ్వచ్చు, బీఎడ్ కంప్లీట్ చేస్తే బీఎడ్ టీసీ కూడా ఇవ్వచ్చు. టీసీ విషయంలో ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండవు, బట్ టీసీ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మనకి ఇక్కడ 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి ఇఫ్ మీరు తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ అయినట్లయితే. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. స్పెషల్ కేటగిరీలో సీట్ అలాట్ అయితే NCC స్పోర్ట్స్ అలా మీకు స్పెషల్ కేటగిరీలో అలాట్ అయితే ఆ సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది. EWS కానీ EBC స్టూడెంట్స్ కానీ ఉంటే వారికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. టోటల్ దీంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ మనం పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకున్న అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో సీట్ కన్ఫర్మేషన్ అనేది అలాటెడ్ లెటర్ అనేది అది కూడా కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి మీరు రిపోర్ట్ అయితే చేయాలి. రిపోర్ట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ ఏంటి 17th June 2026 అయితే లాస్ట్ డేట్. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సర్టిఫికేట్స్ విషయంలో కూడా డౌట్స్ అడుగుతారు, సార్ సర్టిఫికేట్స్ బాగా తీసుకుంటారా మళ్ళీ రిటర్న్ ఇస్తారా అనేది. గవర్నమెంట్ కాలేజ్లో అయితే టీసీ మాత్రం తీసుకుంటారు, రిమైనింగ్ అని ఒరిజినల్స్ ఇస్తారు మనకి రిటర్న్. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే మాత్రం వాళ్ళు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల క్యాండిడేట్ అనేవారు మళ్ళీ కాలేజ్ వదిలిపెట్టిపోతాడు అదే రీజన్ వల్ల. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకోవడం జరుగుతుంది. బట్ మీకు కనుక వేరే కాలేజ్లో సీట్ వస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా సెకండ్ ఫేజ్లో మీకు వేరే కాలేజ్లో సీట్ వస్తే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వడంతో పాటు మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో
రీఫండ్ కోసం లెటర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది డైరెక్ట్గా మన అకౌంట్స్కి రీఫండ్ అయితే చేస్తారు. దానికి వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు ఇప్పుడు వచ్చిన అలాట్ అయిన కాలేజ్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్ వేరే కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అన్నా కూడా మీరు సీట్ కన్ఫర్మ్ అయితే చేసుకోండి, కాలేజ్లో రిపోర్ట్ చేయండి, సెకండ్ ఫేజ్లో స్లైడ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఏం తెలుసుకున్నామంటే ఫస్ట్ మీకు సీట్ వచ్చిందా రాలేదని ఏ విధంగా తెలుసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మీ కాలేజ్లో మీతో పాటు ఎంతమందికి సీట్ అలాట్ కావడం జరిగింది, వాళ్ళ ఏ కేటగిరీ, వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళ మీడియం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి, గవర్నమెంట్ కాలేజ్లో వస్తే ఎంత పే చేయాలి, ప్రైవేట్ కాలేజ్లో వస్తే ఎంత పే చేయాలి, ఇన్కమ్ ఉంటే ఎంత పే చేయాలి, ఇన్కమ్ లేకపోతే ఎంత పే చేయాలని తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ మీకు సంబంధించిన పేమెంట్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ తెలుసుకున్నాము. తర్వాత రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకున్నాము. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ రోజు వరకు మనం సబ్మిట్ చేయాలని ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. రిలేటెడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇది మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.